చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాల పొడి, పసుపు, సాల్ట్. ఈ ఆనియన్స్ని పేస్ట్ వేసుకుందాం. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసుకుని వేయించుకున్నాం. ఈ చేప ముక్కల్ని సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఒకవైపు చేప ముక్కలు వేగినాయి. ఇప్పుడు ఇంకో వైపుకి మర్చుకుందాం. ఇంకోవైపు కూడా వేయించుకుందాం. ఇలా చేప ముక్కలన్నీ వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు అటువైపు ఇటువైపు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ చేప ముక్కలను తీసేసుకుందాం. ప్లేట్లో పెట్టుకుందాం. తీసుకుని కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సేపు వేయించుకుందాం. వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసుకుందాం. దాంట్లో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ పొడి వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ కలుపుకొని ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 3-4 స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లో ఇందాక వేయించుకున్న చేప ముక్కలు వేసుకొని ఈ గ్రేవీ అంతా ఈ చేప ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం. గ్యాస్ ఆపేసుకుందాం. ఆపేసుకున్న తర్వాత
ఈ చేప ముక్కలకి కలుపుకుందాం. గ్రేవీ అంతా చేప ముక్కలకు పట్టాలి. గ్రేవీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది.